దేశంలో అత్యంత పవర్ఫుల్ లీడర్ జాబితాలో ప్రధాని మోడీ మరోసారి టాప్ ప్లేస్లో. రాష్ట్రాలకు సంబంధించి 14వ ప్లేస్లో చంద్రబాబు, 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు. 8వ స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ జాబితాలో మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు చోటు దక్కకపోవడం ఆసక్తిగా మారింది. ఇక పవర్ఫుల్ లీడర్స్ జాబితా, పార్టీల రియాక్షన్స్ పై ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనకు డిబేట్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి రవిచంద్ర గారు, బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే అనలిస్ట్ మల్లేశ్వర్ గారు. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అందరికి. రైట్. రవిచంద్ర గారు చెప్పండి, ఈ పవర్ఫుల్ లీడర్ లిస్ట్ లో మోడీ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. అయితే కాంగ్రెస్ నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ ఆ దరిదాపులో లేరు. మీరేమంటారు ఈ సర్వేపై? మీ కామెంట్స్ ఏంటి? మేడం, ముందుగా జీ న్యూస్ యాజమాన్యానికి మరియు ప్యానెల్ మిత్రులకు నా నమస్కారం. మేడం, ముందుగా ప్రతి సంవత్సరం ఏదైతే శక్తివంతమైన వ్యక్తులతో కూడిన జాబితాని ప్రతి సంవత్సరం ద ఎక్సలెన్స్ అవార్డు అనేది సంస్థ రిలీజ్ చేస్తుందో దానికి అనుగుణంగా ఏదైతే దేశంలో ముఖ్యమైన వ్యక్తులు, అంటే అది క్రీడా రంగంలో అనుకోండి, రాజకీయ రంగంలో అనుకోండి, వ్యాపారంలో అనుకోండి, వివిధ రంగాల్లో తీసుకున్న వ్యక్తులని వారి యొక్క ప్రాధాన్యత మరియు వారికి ఉన్నటువంటి ప్రజల ఆదరణ బట్టే ఈ యొక్క రికార్డును రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గడిచిన 15 సంవత్సరాల కాలంలో మా కేంద్రంలో ప్రధాని మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం ప్రజలలో చేరువయ్యే విధానం వేరైనప్పటికీ కూడా ఈ 100 మంది శక్తుల జాబితాలో ముఖ్యంగా తీసుకోవడానికి మోడీ గారి యొక్క సామర్థ్యాన్ని మరియు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మొదటి స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలతో కూడినటువంటి ముఖ్యమంత్రులు అయితేంది, వివిధ రంగాల్లో ఉన్న నైపుణ్యాల వ్యక్తులు అయితేంది, వారి యొక్క స్థానాన్నే మెరుగ్గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటికీ ఒక 10 స్థానాల మెట్టులు రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ జీ న్యూస్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఏ సంస్థ అయినప్పటికీ వారు గతంలో కంటే ఇప్పుడు రావడానికి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, వారు చేసినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి నైపుణ్యం అయితేంది, వారు ఎదుర్కొన్న సమస్యలు అయితేంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గత సంవత్సరంలో మా రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలించినప్పటికీ, ప్రస్తుతం ముందెళ్తున్న పరిస్థితులను చూసినప్పటికీ చాలా మెరుగుపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుకుంటూ ప్రజలను, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడపాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడో అదే దృఢ సంకల్పంతో ఈ రోజు 28వ స్థానానికి ఎగబాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి కార్యక్రమాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అయితేంది, గత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు అయితేంది, ప్రజలకు చేయాల్సినటువంటి అంటే ప్రజలకు అందాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు అందడంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దాన్ని దాటి వేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి, మధ్యతరగతి వ్యక్తి అయితేంది, అతడు బిలో ప్రాపర్టీ లైన్ అయితేంది, ఎలాంటి వ్యక్తికి అయినా తగిన న్యాయం చేయగలిగే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అలా ముందుకు సాగుతున్నాయి. కాబట్టి వీటిని ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు అంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ఇండియా కూటమి అయితేంది, లేదా దేశ రాజకీయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సరసన అయితే వారితో ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా మెరుగుపరుచుకున్న విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ పై గత వారం క్రితము ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి మీటింగ్లు అయితేంది, అసలు రాష్ట్రం జరుగుతున్న అన్యాయం ఏందని వివరించిన దాంట్లో చాలా చాలశక్యంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క స్థానం రావడానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ మోడీ పవర్ఫుల్ లీడర్స్ లో టాప్ లో నిలవడం పట్ల మీరేమంటారు? ముందుగా మీకు అలాగే జీనియస్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టాప్ 100 లిస్ట్ ఏదైతే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చిందో ఆ జాబితాలో టాప్ 100 లో ఫస్ట్ ప్లేస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది సంతోషకరం. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా
ఎఫెక్టివ్ లీడర్ గా, సక్సెస్ఫుల్ లీడర్ గా, గ్లోబల్ లీడర్ గా మరి అందరికి తెలుసు అదే జాబితాలో వస్తా ఉన్నారు. ఈవెన్ టాప్ 10 లో కూడా మరి గ్లోబల్ లీడర్ గా మరి ఆయన జాబితాలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎందుకు అంటే గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు గాని, విధానపరమైన నిర్ణయాలు గాని, ఈ భారతదేశానికి కావాల్సిన ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి ఏ విధంగా మనం చేరుకోవాలి, ఏ విధంగా పావర్టీని తీర్చాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రపంచ పటంలోనూ ఏ విధంగా నిలపాలనే ఆలోచనతోటి, దృఢ సంకల్పంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. అందుకే ముచ్చటగా 3వసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని గెలిపించిన భారతదేశ ప్రజలకు తెలుసు ఏ విధంగా మరి ఆదరణ ఉందో, ఏ విధంగా సక్సెస్ఫుల్ లీడర్ గా అవతరించారో మనందరికి తెలుసు. ఎందుకంటే గత 50-60 సంవత్సరాలుగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి రకరకాల పాలసీస్ కానీ, బిల్స్ కానీ తీసుకొచ్చి మరి ఈ రోజు మరి భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టారు. సో దాంట్లో భాగంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ, రకరకాల కంపెనీస్ కానీ, వందల వేల కంపెనీస్ ఈ రోజు భారతదేశానికి వస్తా ఉన్నాయంటే ఎంత కూడా ఘనత అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇప్పుడు చూడండి, మీరు భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అక్కడ ఆయన కావాలని చెప్పేసి మరి ఇన్వైట్ చేస్తా ఉన్నారు. అలాంటిది ఈవెన్ అమెరికా కూడా ఒకప్పుడు భారతదేశాన్ని కేర్ చేయని పరిస్థితి, ఆ భారతదేశం అంటేనే పట్టించుకోని పరిస్థితి, భారతదేశం అంటే పూర్ కంట్రీ అని చెప్పేసి, అది డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి అప్పట్లో మరి చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళినా కూడా, యూరప్కి వెళ్ళినా కూడా, జపాన్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా మన బ్రహ్మరథం పడతా ఉన్నారంటే ఎంత ఎఫెక్టివ్ గా ఎమర్జ్ అయ్యారో మనం ఒక్కసారి గ్రహించవచ్చు. ఎంత ఎఫెక్టివ్ గా ఈ దేశాలను కూడా డ్రైవింగ్ ఫోర్స్ లాగా వెనక ఉండి నడిపిస్తున్నారో మనందరికి కూడా తెలుసు. అది మొన్న కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ట్రంప్ గారితో ఉన్న మీటింగ్లు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసు. సో కంటిన్యూస్ గా టాప్ 10 లో నంబర్ 1 పొజిషన్ ఆక్రమించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడే విధానము, ట్రాన్స్ఫర్మేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా 2001 నుంచి 2014 వరకు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా, అక్కడి నుంచి మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా ఏ విధంగా ఎమర్జ్ అయ్యారో మనందరికి తెలుసు. ప్రతిది కూడా ఆలోచించి మాట్లాడడం కానీ, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇండియా వర్క్ ఫర్ ఇండియా కానీ, లేకపోతే ఏవైతే అట్రిబ్యూట్స్ కానీ, మోటివేషన్ స్పీచెస్ కానీ, ఎంపవర్ చేసే స్పీచెస్ కానీ, యూత్ ని ఎంపవర్ చేసేవి స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే రకరకాల స్పీచ్, ఏ స్పీచ్ తీసుకున్నా కూడా ఆయన చూసి ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే అంత అవగాహన పెంచుకొని ఆ రంగాల గురించి ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మాట్లాడే విధానం చూస్తే డెఫినెట్ గా అందరు కూడా మరి ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్నే ఆదర్శంగా తీసుకునే వాళ్ళు యూత్ గాని, మిగతా ఎవరైనా కూడా ఒక నేషన్ ప్రోగ్రెస్ లో ముందు ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఏ విధంగా ముందుకు పోతామని తెలుసు. ప్రపంచ పటంలోనే ఫస్ట్ టైం మరి భారతదేశాన్ని కూడా, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరు పోయినా కూడా, ఏ దేశానికి పోయి చదువుకున్నా కూడా మనకు ఒకప్పుడు పాస్పోర్ట్ కి వాల్యూ ఉండకపోయేది. ఇండియన్ పాస్పోర్ట్ అంటే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ అంటే చాలా హైలీ ఇంపార్టెంట్ పాస్పోర్ట్ అని అందరికి తెలుసు. సో అలాంటిది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనందరికి తెలుసు. ఒకటి కాదు, ఈవెన్ భారతదేశంలోని మన ఎకానమీలో కూడా మరి ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం, 4th ప్లేస్ పోతా ఉన్నాం. డెఫినెట్ గా 3rd ప్లేస్. ఓకే వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడు. ఓకే సతీష్ గారు మీరు చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం 28వ ప్లేస్ లో నిలిచారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఆ లిస్టులోనే లేరు. మీరేమంటారు?
అదే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అదే విధంగా బీజేపీ మోదీ గారి గురించి బాగానే చెప్తా ఉన్నారు. నుంచి మనం చూస్తా ఉన్నాం. మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన నోట్ల రద్దు అని చెప్పేసి అప్పటి నుంచి జనాలను ఆగం చేసిండు. అవినీతి ఎక్కడైతే డబ్బులు ఉందో ఆ డబ్బును తీసుకొచ్చి ప్రజలు ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున పంచిపెడతా అని చెప్పి అబద్ధం మాటలు చెప్పి ఈ దేశాన్ని మరి ఏ విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం. రైతాంగానికి ఏం చేసిండు, ముఖ్యంగా తెలంగాణకు మరి సవితి ప్రేమ చూపించినట్టుగా తెలంగాణకి ఏ విధంగా అయితే ఆయన నిధులు ఇచ్చిండో విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తనను పక్కన పెడితే ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఎట్టొచ్చిందో మాత్రం ప్రజలందరూ నవ్వుకుంటారండి. ఎవరు చేసిరో ఈ సర్వేలు, మరి ఎవరు మాట్లాడుతారో, ఎవరు డిక్లేర్ చేసిరో అది లేదు. కానీ ఒకటి మాత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరని ఆయన పవర్ఫుల్ లీడర్ అండి. అండ్ పవర్ఫుల్ లీడర్ ఓటుకు నోటు కేసులో నోట్లు మోసడానికి, బ్యాగులు మోయడానికి పవర్ఫులా, లేకపోతే రైతాంగాన్ని గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి రైతాంగాన్ని మోసం చేసినట్టు దానికి పవర్ఫుల్ ఇచ్చారా? ఏ విధంగా ఇచ్చారు? ఈ రోజు నేతన్నలు గాని, ఆటో అన్నలు గాని, రైతాంగం గాని, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో మంది ధర్నాలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల ముందు చూసినాం మనం. ఆ బాయిల కట్ట నీళ్లు లేక పొలాలు ఎండిపోయి ఉరేసుకునే పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పబడింది. ఇదా తెలంగాణలో రైజింగ్ తెలంగాణ అంటే ఎందులో ఉంది రైజింగ్ తెలంగాణ? యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు, రోడ్ల మీద తిరిగే పరిస్థితి. ఇదే నిరుద్యోగులు, ఇదే యూనివర్సిటీ పిల్లలు వచ్చి మళ్ళీ అసెంబ్లీ ముందో సెక్రటరియట్ ముందు చర్చలు పెడితే, సెక్రటరియట్ ముందు ధర్నాలు చేస్తే ఈ రోజు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, పోలీస్ స్టేషన్లు వేసి జైళ్లకు పంపుతా ఉన్నారు. ఇదే ఆశా వర్కర్లకు ఏదైతే ఎలక్షన్ సమయంలో ఆశా వర్కర్లకు 18,000 ఇస్తాం, అది చేస్తామని దొంగ మాటలు చెప్పి, కపట మాటలు చెప్పి ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వస్తే ఈ రోజు మనం చూసినాం. చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, సమ్మక్క సారక్కలను పూజించుకునే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ రోజు మహిళలకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది. మహిళలు ఇలా ఆశా వర్కర్లను ఆగం చేసుకుంటూ రోడ్ల మీద వాళ్ళ బట్టలు, చీరలు చింపుతూ వ్యాన్లలో కుక్కుతూ తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఇది ఎంత అవమానకరం అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడతాడుగా, రేసింగ్ తెలంగాణ అంటాడు, అందాల పోటీ అంటండి. హైదరాబాద్ లో అందాల పోటీలట. ఇలా మన రాష్ట్రానికి అందాల పోటీల వల్ల వచ్చేదే ఉంది? గదే లిప్స్టిక్ లో, లేకపోతే అద్దాలు, దువ్వెన్లు, బొట్టు పిల్లలు అమ్ముకుండా యువతకు రేసింగ్ తెలంగాణ అంటే ఏం? దీని వల్ల కనీసం వాళ్ళు నిర్వహించే వాళ్ళు గాని, దానికి సంబంధించిన మంత్రివర్గులు గాని అందాల పోటీలు పెట్టడం వల్ల యువతకు ఏం ఉపాధి అవకాశాలు వస్తాయో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అసెంబ్లీలో కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు బట్టలు ఇప్పి కొడతా, లేకపోతే ఇంకోటి చేస్తా, ఎవరు మాట్లాడద్దు, సోషల్ మీడియాలో కూడా ఎవరు ప్రశ్నించద్దు అని అలాంటి మాటలు రెండు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ విధంగా పవర్ఫుల్ సీఎం అయ్యారో ప్రజలు వింటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో 6 నెలలనే విఫలమైందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 6 నెలలు కూడా గడవలేదు. ఇలా 15 నెలల కాలంలోనే అత్యంత వరస్ట్ పార్టీ, అత్యంత వరస్ట్ పాలనలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి వినండి, వీళ్ళకేంది? ప్రజలకు ఖమ్మంలో వరదలు వస్తాయి వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్లు ఉన్నాయి. పుట్టినరోజుకు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజుకు, లేకపోతే ఇంకోరు పుట్టినరోజులకు మాత్రం హెలికాప్టర్లు వేసుకొని చక్కర్లు కొడతారు తప్ప కోసం ప్రజలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఉపాధి రంగంలో గానీ, వ్యవసాయ రంగంలో గానీ, ఉపాధి రంగంలో ఏ రంగంలో కూడా ఈ తెలంగాణ ముందుకెళ్లడం లేదు. రేసింగ్ తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, నిరుద్యోగ ఉపాధి లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు వస్తలేవు, ఉన్న పరిశ్రమలో కరెంటు లేదు. మీరు ఏ విధంగా రైజింగ్ తెలంగాణ అంటుర్రో మరి చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తాను అండి. మల్లేశ్వర్ గారు చెప్పండి. గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఒక పార్టీని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది ఏంది పార్టీలండి? బీజేపీలో అయితే గమ్మతి మాట్లాడతారు. పసుపోటు తీసుకొచ్చారు. వినండి, మీరు పసుపోటు తీసుకొచ్చారు. పసుపోటు ₹1 తీసుకురాలేదు. నేను గతంలో కూడా చెప్పిన ఎంపీ అరవింద్ గారి గుండె మీద ఒక ఎంటిక లేదనేది ఎంత విషయమో పసుపోటు సతీష్ గారు ఒక్కరే మాట్లాడండి. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే సతీష్ గారు మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. సతీష్ గారు, రవిచంద్ర గారు, సతీష్ గారు, రవిచంద్ర గారు, మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. మోడీ అత్యంత పవర్ఫుల్ లీడర్, టాప్ లో ఉన్నారు మోడీ. దీనిపై మీరేమంటారు? మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎందుకంటే ఇక్కడ అత్యంత మరి బలవంతుడనో లేకపోతే అత్యంత మన కీలకమైన వ్యక్తులను చెప్పుకోండి కొట్టాట కంటే ముందు అంటే ప్రధానమంత్రికి కొంత ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫ్ అయితే పెరిగిందని భావించాలి. ఎందుకంటే మోడీ మీకు బ్రిటన్ పార్లమెంట్ లో
మీకు కరణ్ బల్మోరియా అనే ఒక ఎంపీ గారు ఏమన్నారంటే మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో రైలు అత్యంత వేగంగా ప్రపంచంలో దూసుకొస్తున్నదని సంబోధించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అయితే మనం గతంలో మోడీ చాలా కాస్ట్లీ బట్టలు వేస్తాడు, కాస్ట్లీ మెయింటెనెన్స్ ఉంటుందని అనుకుంటాం, కానీ అదే పద్ధతిలో ప్రపంచ స్థాయిలో కూడా మరి మోడీ ఆ పద్ధతిలో మరి అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా కూడా పేరు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అది మనకు కొంతకాలం నుంచి నడుస్తా ఉన్నది మోడీ గ్రాఫ్. మోడీ మనము ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాఫ్ మోడీకి వచ్చినా మన భారత ప్రజలకు వచ్చినట్టే ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇది అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. రాహుల్ గాంధీ గ్రాఫ్ పట్టు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం క్రైటీరియా ఇప్పుడు డేటా తీసుకునే దాంట్లో మీకు రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాల్లో తీసుకున్నటువంటి మీకు ఛాంపియన్స్, ఆ ఛాంపియన్స్ లో సరే మోడీ నచ్చవచ్చు, మీకు మిగతా వాళ్ళు నచ్చకపోవచ్చు. ఈ పద్ధతిలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేలో కొంత మనకు ఊహించిన దానికంటే ఎక్కువనే మనకు ఇక్కడ ఫలితాలు వచ్చినట్టు ఉన్నది. ముందుగా ఇక్కడ మనకు శక్తివంతులు అనే దానికి చాలా రకాలుగా చూడవచ్చు. శక్తివంతులు అంటే ఇప్పుడు ఫైటింగ్ చేసిన వాళ్ళు శక్తివంతులు కాదు. ఇక్కడ కొన్ని దేశాలతోటి మోడీ అవలంబిస్తున్నటువంటి తీరు, కొన్ని దేశాలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి తీరు కొంత అర్చనీయంగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మోడీ విజన్ మనకు తెలంగాణకు ఉపయోగపడలేదు అనే దాంట్లో 100% తప్పు మనకు అది అవపడతా ఉన్నది. ఎందుకంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, కొంత సహకారము అందించడంలో సౌతి ప్రేమ చూపెడుతున్నది అనే దాంట్లో ఇక్కడ ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రపోజల్ పెట్టలేని నింద వేసి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చాలా సార్లు మరి మా పెద్దన్న అని సంబోధించి, అంటే ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తికి మనకు మన రాష్ట్రము కేంద్ర రాష్ట్ర సంబంధాలు సరిగ్గా ఉండాలనే దాని మీద కొంత రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని పోయినప్పటికీ కూడా కొంత అవకాశాలు ఇవ్వకపోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ గ్రాఫ్ అయితే చాలా నీకు ఊహించని విధంగా, అంటే మనకు ఎవరికి అందని విధంగా పెరిగిందనే భావించాలి. రేవంత్ రెడ్డి కాడికి వస్తే సరే కాంగ్రెస్ సమస్య, బీఆర్ఎస్ బీజేపీ పంచాయతీ పక్క పెడితే రేవంత్ కు గ్రాఫ్ కూడా ఊహించిన దానికంటే పెరిగింది. తర్వాత ఈ రోజు చంద్రబాబు లాంటి మనకు ఒక అపరచానికుని కూడా దాటిపోయినటువంటి గ్రాఫ్ మరి రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నాడు. దాంట్లో క్రైటీరియా ఎందుకు ఇచ్చిరు, ఎట్లా ఇచ్చిరు అంటే ఇలా బలవంతుడని కేసీఆర్ ను తట్టుకొని నిలబడమే శక్తివంతుడుగా నిలబడ్డాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ను తట్టుకోవడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ తరమయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కొంత దూకుడు కావచ్చు, ఆయన వ్యూహం కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఒక మైండ్ గేమ్ లో కూడా కేసీఆర్ ట్రాప్ లో పడ్డది అనేది కూడా మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే మీకు దమ్ముంటే మీకు దొంగలు లేరు లంగలు లేరు అనుకుంటే అందరికి టికెట్ ఇయ్యారంటే కేసీఆర్ ట్రాప్ లో పడ్డట్టే అందరికి దొంగలు లంగలకు టికెట్ ఇవ్వడం వల్ల ఇలా ఓడిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఆయన ఎంత శక్తివంతుడు అయిన దాని కొరకు కేసీఆర్ తోటి కలబడడం అనేదే అది ఒక శక్తివంతుడిగానే భావించాలి. మీరు ఆ పద్ధతిలోనే పోతా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి మనకి ఫలితాలు రావడానికి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి కూడా సరే అది ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు ఎట్లాగో 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, స్కిల్ ఇండియా విషయంలో కావచ్చు, ఇవన్నీ కోటి మంది కోటీశ్వరం చేస్తాం, మహిళలను కోటీశ్వరం చేస్తామనే స్కీమ్ కావచ్చు, ఇవన్నీ అనేక స్కీములు చాలా మనకు అర్చనీయంగా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చేసి వాళ్ళ మనకు 25 లక్షల మందికి వచ్చింది, 22,000 కోట్లే వచ్చినాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి అనేది నేను అసెంబ్లీ వేదిక కూడా ఇప్పుడు ఈ రచ్చ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతూ ఉన్నదని ఒక ప్రచారము ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు ఫుల్ ప్లేట్ ఎవరు కూడా సాధ్యం చేయలేదండి. ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ప్రామిస్ చేసినవన్నీ 100% చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే ఇప్పుడు జన్ధన్
ఖాతాల 15 లక్షలు పడతాయని చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాం. కూడా ఇప్పుడు ఎవరికి వారు ఆ మేనిఫెస్టోలు చెప్తా ఉంటారు కానీ అదంతా కూడా ఏది కూడా మనకు కొంత వాళ్ళ ఆచరణలో భాగంగా కొంత ముందుకు పోతే మనకు సాగించాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రయత్నంలో అయితే రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. మరి మహిళా శక్తి కూడా 20,000 కూడా కనుక పెడితే ఇలా రేవంత్ రెడ్డి గ్రాఫ్ 8వ నెంబర్ కాదు, దేశంలోనే నెంబర్ 1 సీఎం గా మరి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నంలో కొంత మనకు ముందుకు పోతున్నటువంటి అవపడుతూ ఉన్నది. అలా రేవంత్ రెడ్డి శక్తివంతుడు అన్నదానికి ఒకటి ఏది అవసరం లేదు. కేసీఆర్ తోటి తలబడడం, కేసీఆర్ తోటి పోటీ నిలబడమే ఇలా రేవంత్ రెడ్డి శక్తివంతుడిగా మనం భావించాలి. మరి ఇప్పుడు చాలా మంది మీడియాలో చూస్తూ ఉంటాం రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గిందని, అధిష్టానం దగ్గర ఆయన ప్రియారిటీస్ తగ్గినాయని. అదంతా మన అపోహలు మాత్రమే. ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఇది కూడా మైండ్ గేమే. ఎందుకంటే ఇప్పుడు ఆశావాహులను ఇప్పుడు ఓ రకంగా మనకు అందరికి రావాల్సినవి రాలేదు అని అంటే అరే రేవంత్ రెడ్డి గారిది నడవనట్టున్నది, అధిష్టానము ఇన్వాల్వ్ అయినట్టున్నది, లేకపోతే వ్యతిరేకత ఉన్నది అంటే ఏం లేదు. రేవంత్ మల్లేశ్వర్ గారు అయితే కేసీఆర్ అత్యంత శక్తివంతమైన వారే అన్నప్పుడు అసలు లిస్ట్ లోనే లేరు కదా కేసీఆర్. కేసీఆర్ ఎందుకు ఇప్పుడు లేరు అనేదంటే ఇప్పుడు కేసీఆర్ది ఎక్కడ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నేను కేసీఆర్ అత్యంత శక్తివంతుడు అనేది అంటే నేను తలబడడం కొరకు చెప్తున్నా. నేను ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోటి తలబడి నిలబడ్డాడు కనుకనే రేవంత్ రెడ్డి శక్తివంతుడు అయ్యిందని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు శక్తివంతుడు ఇక్కడ ఇది ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇక్కడ తెలంగాణలో ఆయనతో తలబడడం కావచ్చు. ఇలా పథకాలను దేశవ్యాప్తంగా ఇవాళ మొన్న జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు సరే అక్కడ మనకు మైలేజ్ వచ్చిందా రాలేదా అనేది మనకు ఓవరాల్ గా చూసుకోవడం పక్కన పెడితే ఇక్కడ ఈ పథకాలను అక్కడ కొంత మహారాష్ట్ర విషయంలో కావచ్చు, ఢిల్లీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కొంత పబ్లిసిటీ అయినాయి. కాకపోతే దానికి కౌంటర్ గా కూడా ఇప్పుడు అయితే కౌంటర్ గా బీజేపీ బీఆర్ఎస్ కొంత దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అయితే కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టింది. అది కొంత నీకు కాంగ్రెస్ మైనస్ అయినటువంటి అంటే మా దగ్గర ఏం జరగలేదు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక కౌంటర్ కు ఎన్కౌంటర్ ఉండే పరిస్థితి ఉంటది. కాకపోతే కొంత ఇక్కడ ప్రజలైతే కొంత సమయము ఇప్పుడు 100 రోజుల పాలన చేయలేదు, 15 ఏళ్ళు చేయలేదు అంటే కొంత చేస్తారు అనే ఆశాభావంతో చేస్తా ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళ ఆశలు అమలు చేస్తే మాత్రము రేపు కేసీఆర్ లాంటి వాడిని పక్కకు పెట్టారు. మళ్ళా కాంగ్రెస్ కూడా వాళ్ళు మనకు వెనుకబెట్టడానికి అవకాశం. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ కు మీకు జవసత్వాలు నింపే దేశవ్యాప్తంగా జవసత్వాలు నింపేది ఒకటి కులగణన మీద ఇక్కడ ఇప్పుడు చేసిర్రు. 42% రిజర్వేషన్స్ కనుక ఇప్పుడు అమలు చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ కు రాసి మనము అది చేతులు దులుపుకోవడం కాదు. ఇక్కడ స్థానిక సంస్థలలో ఎలాంటి రాజ్యాంగ ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గించుకునే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ముందుకు పోతే ఇవాళ రేవంత్ రెడ్డి గ్రాఫ్ దేశంలో నెంబర్ 1 గా పోవడానికి అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు 14వ ప్లేస్ లో నిలిచారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కూడా దాటేశారు. అలాగే పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. దీనిపై మీరేమంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు కానీ విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో ఒక అవగాహన ఉంటుంది. ఎవరు బాగుంటుండ్రో, ఎవరైతే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ విధంగా ఉపయోగపడతారన్న ఆలోచనతోటి వాళ్ళు ప్రజలే డెఫినెట్ గా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా ఈవెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా 9th ప్లేస్ లో ఎక్కడ ఉన్నట్టుంది. నేను అనుకునేది ఏంటంటే భారతదేశంలో ఎవరు సమర్థవంతుడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ కేర్ పరంగా కానీ, లేకపోతే ఆవాస్ యోజన, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పిఎం యోజన ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తే ఒక దగ్గర ఫారిన్ రిలేషన్స్ ఎలాగో మనకు తెలుసు. ఏ విధంగా జయశంకర్ గారు ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. జయశంకర్ గారు ఫారిన్ మినిస్టర్ గా అన్ని దేశాలతోటి మరి సత్సంబాలు పెంచుకుంటూ మరి ఏ విధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపెనీస్ ఏ విధంగా వస్తా ఉన్నాయో మనందరికీ తెలుసు. డెఫినెట్ గా గ్రోత్ పెరుగుతా ఉంది, మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తా ఉన్నాయి, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. దాంతో పాటుగా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటే పిఎం కిసాన్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఫసల్ బీమా యోజన కానీ, రైతులకి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004, 2002, 14 కంటే ముందల చెప్పులు పెట్టుకొని యూరియా గానీ పిండి బస్తాల కోసం చెప్పులు పెట్టుకున్న రైతులు నిలబడ్డ పరిస్థితి మనం ఆ టైంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో సఫర్ కావద్దు, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చాలనే ఆలోచనతోటి పిఎం సమ్మాన్ నిధి 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ, తర్వాత యూరియా గానీ మిగతా పిండి బస్తాలన్నీ కూడా మరి అందరికి అందుబాటులో తెచ్చే విధంగా ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ప్లస్ గా ఉంది అంటే దాని అంతా కూడా ఘనత అంతా కూడా మరి నరేంద్ర మోడీ గారిది. దాంతో పాటుగా ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ దగ్గర కోట్ల మంది మరి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒక 5 స్టార్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతా ఉంటది. కానీ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు మరి ఈ పూర్ పీపుల్ కి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, అపోలో గానీ లేకపోతే యశోద గానీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీళ్ళకి ఇస్తున్నారంటే ఎంత ఘనతంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్లనే. దాంతో పాటుగా ఆవాస్ యోజన లక్షల మందికి దగ్గర 3.5 కోట్ల ఇండ్లు ఈ భారతదేశంలో ఇండ్లు లేని వాళ్ళకి కట్టించారంటే ఆ ఘనతంతా కూడా నరేంద్ర మోడీ గారిది. తర్వాత దాంతో పాటుగా పావర్టీ నుంచి 27 కోట్ల మందిని బయటికి తీసుకొచ్చి ఈ రోజు అన్నం మరి వారికి భోజనం కానీ లేకపోతే ఇండ్లు కానీ కట్టిస్తున్నారంటే డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి డిసిషన్. ఒకటి కాదు, ఈవెన్ విమెన్ ఎంపవర్మెంట్ కానీ, యూత్ కి స్కిల్స్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తా ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్క నిర్ణయం చూస్తే, అందుకే భారతదేశం ప్రజలందరూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తా ఉన్నారు, గెలిపిస్తా ఉన్నారు. 3వ సారి ప్రధానమంత్రిగా మరి వచ్చిన తర్వాత కూడా అంత జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఎవరంటే నరేంద్ర మోడీ గారే. ఇంకెవరు కూడా 3వ సారి ప్రధానమంత్రి కాలేదు. ఎందుకు అంటే భారతదేశ ప్రజలందరూ కూడా చూపిస్తున్న అభిమానం గాని ఆదరణ గాని. సో ఆయన అదొక్కటే కాదు, మన్ కీ బాత్ ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతా ఉందో ప్రతి మంత్, ఆ మంత్ లో ఏవైతే ఇన్నోవేషన్ గానీ లేకపోతే అడాప్టబిలిటీ ఏదైతే కొత్త ఇన్నోవేషన్స్ వస్తా ఉన్నాయో, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా మరి అక్కడ వాళ్ళ పేర్లు పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా చేయాలి, మన భారతదేశ వృద్ధికి భారతదేశ అభివృద్ధికి మీరు తోడ్పడాలన్న ఆలోచనతోటి రకరకాల రంగాల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఈ విధంగా ఒక్కొక్కటి ముందు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రపంచ పటంలో కాదు భారతదేశ పటంలో మరి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది అంటే డెఫినెట్ గా మరి ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం. సతీష్ గారు మీరు చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ పేరు ఎవరికి తెలియని లేదు అంటున్నారు ఒక పక్క కేటీఆర్, కానీ 100 మంత్రుల ప్రభావవంతుల లిస్ట్ లో అసలు కేసీఆర్ పేరే లేకుండా పోయింది. మీరేం చెప్తారు దీనికి? సతీష్ గారు. రైట్. రవిచంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ మోడీకి సమానంగా లేదా టాప్ లోకి ఎందుకు రాలేకపోతున్నారు? రవిచంద్ర గారు వినిపిస్తోందా? అన్మ్యూట్ చేయండి. ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ మోడీకి సమానంగా లేదా టాప్ లోకి ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేకపోతున్నా అనే విషయం అయితే గత 10 సంవత్సరాల కాలం నుంచి భారతదేశంలో ప్రధాని మోడీ గారి పరిపాలన సాగుతున్న సందర్భంలో ప్రజల వద్దకు రాహుల్ గాంధీ గారు ఎంత మేరకు వెళ్తున్నారో
కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసినటువంటి వారి యొక్క పాదయాత్రనే మన నిదర్శనం అండి. అలాంటి వ్యక్తి కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా బాగు చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఒక ప్రధాన మంత్రిగా 10 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ స్టేజ్కి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒకసారైనా రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం పరంగా ప్రజలకు ఏ విధంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పొజిషన్కి వస్తారని మేము ఆశిస్తున్నాం. సరే, ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రతిభావంతులటువంటి 100 మంది లిస్ట్ తీసుకున్నప్పుడు ప్రజలకు అనఫిషియల్ గా రాహుల్ గాంధీ గారు ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వం అఫీషియల్ గా కొన్ని పథకాలు అయితే కొన్ని ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను దృష్టిలో తీసుకొని ఇది ఒక సెలక్షన్ జరుగుతుందనేది మేము అనుకుంటున్నాము. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రాకపోయినా ఇంకా 4 సంవత్సరాలకైనా ఇంకా రానున్నా అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. అయితే ఇక్కడ మిత్రులు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి మేము ఒకటి అపోజ్ చేసామండి. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఒక చర్చా వేదికకు వచ్చినప్పుడు చర్చలో జరిగే విషయాలను పరిగణన తీసుకొని మాట్లాడితే అద్భుతంగా ఉంటది. ఇక రాష్ట్ర ప్రయోజనం గురించి వస్తే ఈ 100 మంది ఏదైతే ఇప్పుడు ఎక్సలెన్స్ అవార్డు 100 మంది తీసుకున్నారో అది ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, అది ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే దేశంలో వివిధ భాగాల్లో పనిచేసే వ్యక్తులకే ఉంటది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు దీనిలో స్థానం కల్పించుకోలేకపోయారంటే ఆయన నిత్యం ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అదే ఫామ్ హౌస్ లో ఉండి కాలక్షేపం చేస్తున్న వ్యక్తికి ఇలాంటి దాంట్లో అర్హత సాధించే అంత ఉంటుందో ఉండదో నాకైతే కొంచెం అవగాహన లేదు దాని మీద. కాబట్టి ఈ 100 మంది జాబితాలో లేరు అవడానికి కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానాలే. ఎందుకంటే అతను గజ్వేల్ ఎమ్మెల్యే గెలిచి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఈ 9 ఏళ్ల పాలన జరిగినప్పటికీ ఈ 9 ఏళ్ల పాలన తర్వాత ప్రజలకు ఏం చేయగలుగుతామో ఏం చేయాలనే ఆలోచన లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని దీంట్లోకి తీసుకోపోవడానికి ముఖ్య కారణం అదే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పైన ఒకసారి చర్చకి వెళ్తే గత 9 సంవత్సరాల కాలంలో రైతులకు చేసినటువంటి రుణమాఫీ కేవలం 16 కోట్ల పైసలకు మాత్రమే. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో 20,000 కోట్ల పైచిలుకుగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ పొజిషన్ లో వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అనుకోండి, ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలు అనుకోండి, ఇవన్నీ తీసుకుంటే గతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్, దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. ప్రస్తుతం 500కి గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు ఆత్మీయ భరోసా ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అల్లులో చేయడం ఉండాలి, కుక్కలో చేయడం ఉండాలి, మేకలో చేయడం ఉండాలి, బర్రెలో చేయడం ఉండాలని చెప్పేసి మండలానికి 10 కూడా పంచాలి పాపం ఎవరిదయ్యా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల పైచీలకు ఇందిరమ్మ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇట్లా తీసుకుంటే గతంలో ట్రాన్స్జెండర్లని రాష్ట్రంలో తిరగనియనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. అలాంటిది ఈ రోజు ట్రాన్స్జెండర్లను ప్రజలకు తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఒక ట్రాఫిక్ అంటే ఏదైతే చట్టబద్ధత కలిగినటువంటి నిర్వహణ కార్యక్రమం ఉందో అలాంటి వారిని ఒక ట్రాఫిక్ నియంత్రణలో పెట్టి వారికి ఉన్నతమైన స్థానం కల్పించిన గత కాంగ్రెస్ పార్టీది. ఇట్లా తీసుకుంటూ పోతే స్త్రీలకు పెట్రోల్ బంక్ ఇస్తూ స్త్రీలను ముందుకు తీసుకుపోతున్నారు గత కాంగ్రెస్ పార్టీది. ఇంకా ఇలా చూసుకుంటే గతంలో మిత్రుడు చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను మోసం చేయడానికి ఎటువంటి జిమ్మిక్కులు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయినటువంటి 6,000 పైచీలకు ఉద్యోగస్తులని కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకొని 6,000 మంది నిరుద్యోగుల నోట్ల మట్టి పట్టిన పాపం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందండి.
అలాంటిది నిన్న అసెంబ్లీలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉందో వాళ్ళందరినీ తక్షణమే ఇక్కడ రిలీవ్ చేసి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 6,000 ఉద్యోగాలు తీసుకోవాల్సినటువంటి ఆలోచన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే ఈ అవార్డు అనేది ఒక వ్యక్తికి అయితేంది, ఒక వ్యవస్థకి అయితేంది, ఒక సంస్థకి అయితేంది వారు చేసిన పరిపాలనా విభాగంలో వచ్చినటువంటి అనుకూలమైన మార్పులను తీసుకొని వచ్చే ఈ అవార్డును ప్రకటిస్తాండి. అలాంటి ప్రకటించిన వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓసలేక ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అవాకులు చెవాకులు పేర్చడం జరుగుతుంది. చర్చకు దమ్ముంటే చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు. కేటీఆర్ కి అయితే, హరీష్ రావు గారికి అయితే, సీఎం గారికి అయితే వీరు చేసిన పరిపాలన ఎలా ఉంది, మీరు చేసిన పరిపాలన ఎలా ఉంది, ఒకసారి రెఫరెండల్ పోదామనే విషయాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇంకోటి బీజేపీ నాయకులకు ఇక్కడ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి తప్ప కానీ ఇప్పుడు మోడీ గారు అందరికి ప్రధానమంత్రి, దేశానికి పెద్దల పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కాకపోతే రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి బడ్జెట్ లో ఎంతవరకు మనకు న్యాయం జరుగుతుంది, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కలుపుకొని అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగానే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని డిమాండ్ చేయాల్సిన అవకాశం ఉంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ గారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి రానున్న కాలంలో డీలిమిటేషన్ లో మిత్రులందరూ తెలిసిన విషయమే, డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలు వారి యొక్క వాటా ఎంత కోల్పోతుందో ఆ వాటాను కూడా వీళ్ళు వాళ్ళ ప్రభుత్వంతో పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేసే విధంగా వాళ్ళు అడుగులు వేయాలని కోరుకుంటాను. ఓకే మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి. ఈ జగన్ గాని కేసీఆర్ గాని పేర్లు ఈ లిస్ట్ లో లేకపోవడానికి అధికారం కోల్పోవడమే కారణం అంటారా? ఎగ్జాక్ట్లీ మనము కరెక్ట్ అండి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఎందుకంటే తటస్థులందరూ కూడా అధికారం వైపు కొంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ స్వార్థమా ఇప్పుడు అవకాశవాదమా ఏదో కానీ ఎందుకంటే కొంత అవసరాల కొరకు కొంత ఇప్పుడు ఇది ఎందుకంటే పవర్ లేనప్పుడు ఇప్పుడు చూడండి మనము చాలా విషయాలలో చూస్తూ ఉంటాం. పవర్ లేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటది, పవర్ ఉంటే ఎట్లా ఉంటది అనేది. అంటే కేసీఆర్ గ్రాఫ్, జగన్ గ్రాఫ్, జగన్ తోటి కేసీఆర్ పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. జగన్ సైడ్ వేరు, కేసీఆర్ సైడ్ వేరు, ఇద్దరిది డిఫరెంట్ రోలే ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికి అవకాశం ఇవ్వలేదు అంటే కేవలము అధికారం లేకపోవడం వల్లనే. ఎందుకంటే ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండి కూడా కనీసము మనకి ఆయనకుండే గ్రాఫ్ ఆయనకు ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఒక ప్రతిపక్ష నేతగా కొంత మీకు ఆయన పాత్ర నిర్వహిస్తా ఉన్నాడు. ఇవాళ భారత్ జోడో యాత్ర ఆయనకు చాలా మైలేజ్ తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ ఇండియా కూటమిలో ఈ లుకలు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి అనైక్యత కొంత బీజేపీని తట్టుకోవడానికి కొంత ఇబ్బంది అవుతా ఉన్నాయి. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ విషయంలో కొంత ఆయన ట్రాన్స్పరెన్సీ విషయంలో కొంత బాగానే ఉన్నది. కాకపోతే ఆయన గ్రాఫ్ ఇప్పుడు మోడీ గ్రాఫ్ తోటి మనం ఇప్పుడు మోడీది ఒకనాడు 250 జతల బట్టలు ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ సీఎం ఆరోపించాడు. అంటే ఆయన ఏం చెప్పాడు, 250 కోట్లు చేసేవాడు కావాలి, 250 జతల బట్టలు కావాలని చెప్పి మాట్లాడేటోడు. అంటే ఇవి కొన్ని ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఆరోపణలలో ఇరుక్కపోయినటువంటి వాళ్ళకు కొంత గ్రాఫ్ అనూహ్యంగా తగ్గే అవకాశము ఉంటది. ఎందుకంటే అది మన కేసీఆర్ గ్రాఫ్ అవన్నీ మల్లేశ్వర్ గారు అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంటారు. ఆయనకు జీతం వస్తుంది, ఆ జీతం వచ్చినప్పుడు కొనుక్కునే బాధ్యత ఉండదా, కొనుక్కునే శక్తి ఉండదా? వీళ్ళందరూ ఏంటంటే బట్టల గురించి మాట్లాడతారు, బట్టలు లేకుండా తిరుగుతారు. వీళ్ళందరూ కూడా బట్టలు ఎవరైనా తిరుగుతుంటారు. జనాలు అదే మరి బయటకు వెళ్ళినప్పుడు కనిపించాలి కదండి. అక్కడ కోట్లు వేసుకొని తిరుగుతుంటారు, అక్కడ షూట్లు వేసుకొని తిరుగుతుంటారు. అమెరికాలో ఎంత ఒక బహిరంగ సభలో ఆయనే చెప్పాడు 250 కోట్లు తినేటోడు కావాలా, 250 బట్టలు కావాలని మాట్లాడినట్టు. అంటే ఈ ఆరోపణలకు బాగానే ఉంటాయి కానీ గ్రాఫ్ పెరగడానికో లేకపోతే వాళ్ళ వ్యవస్థకు అది ఉపయోగపడేది కాదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన మాట్లాడే విధానం, పాలనపరమైనటువంటి అంశాల మీద ప్రజలకు ఇప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి గరీబ్ హటావో అనే ఒక స్లోగన్ ఏదైతుందో దాదాపుగా ఒక 30 కోట్ల మంది ప్రజల దారిద్ర్య రేఖ నుంచి బయటకొచ్చారు. అటువంటి ఇష్యూస్ దాన్ని మనం కొట్టిపారేయలేము. ఇప్పుడు ఇక్కడ మోడీ తీసుకున్న మోడీ నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మన 6 గ్యారెంటీలో ఎక్సలెంట్ స్కీమ్స్ అవి. కాకపోతే అవి అమలు కాలేవు అని విపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి.
అది మరి ఆ ఎన్నికల వరకైనా మరి పూర్తిగా చేస్తారో, చేయకపోతే ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. లాస్ట్ కు వాళ్ళు ఆయన అనుకుంటే కంటిన్యూ చేస్తారు, లేకపోతే పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు దాన్ని ఎవరము కూడా దాన్ని ఆ ముప్పైలను ఆ సునామీని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితిలో మనకు మరి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని శక్తివంతమైనటువంటి సీఎం గా ఎదగాలంటే మేజర్ గా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి టాస్క్ ఒక్కటే, దీనికి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ 42% బీసీలకు అమలు చేయాలి. మీకు ఆ పద్ధతిలో ముందుకు పోతే డెఫినెట్ గా ఆయన గ్రాఫ్ కాదు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కనుక ఇక్కడ ఈ టాస్క్ లో రేవంత్ రెడ్డి వెనుకడు చేసిన అక్కడ రిజర్వేషన్స్ అమలు కాకపోయినా, ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది, దానికి ఆయనకు అధికారం ఉన్నది, తగ్గించడానికి ఉన్నది. అక్కడ కూడా 33% ఈ స్థానిక సంస్థలను కేసీఆర్ తగ్గించినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. ఎందుకంటే ఇది పెంచుకోవడానికి ఎలాంటి ఆశయాలు లేవు. కాబట్టి ఆ పద్ధతిలో పోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ అది కాంగ్రెస్ గ్రాఫ్ భవిష్యత్తులో డెఫినెట్ గా పెరుగుతుంది అనేది మనం ఆశ. ఓకే మల్లేశ్వర్ గారు, ఓకే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి ఫైనల్ గా, అసలు ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన ఈ సర్వేకి ఎంత ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమంటారు? డెఫినెట్ గా అండి, అంటే చెప్పాను కదా, పారదర్శకత ఉంటది. ఎందుకుండదు? ఎందుకంటే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ మంచి న్యూస్ పేపరు, మీడియా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. సో అది తీసుకున్న తర్వాత ఆ శాంక్టిటీ ఉంటది కాబట్టి బయట రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఉంటుంది. ఇదొకటే కాదు, ఇదే కాదు, ఏది తీసుకొచ్చినా కూడా మోడీ గారే నంబర్ 1 పొజిషన్ ఉన్నారు. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్, పొలిటికల్ లీడర్లు కూడా ప్రపంచంలోనే టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ లో టాప్ 10 పొలిటికల్ లీడర్లు ఇనొకరు. సో నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఏంటంటే తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి ఉపయోగపడుతున్నాయో లేవా, ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయో లేదా. ఇప్పుడు క్వాడ్ ఉంది, క్వాడ్ లో భాగస్వామిగా ఉంది భారతదేశం కూడా. సో క్వాడ్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటా ఉందో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఇట్లా, సో దీంట్లో మరి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన ప్రతి మీటింగ్లు పెడతా ఉన్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో భారతదేశంలో కూడా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 2-3 నిర్ణయాలు, ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే 370 ఆర్టికల్ కానీ, లేకపోతే 1 నేషన్ 1 GST కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు. మీరు 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏ విధంగా తగ్గినాయో మనం చూసాం. ఇప్పుడు అసలు లేనే లేవు చెప్పాలంటే. ఒకప్పుడు మార్నింగ్ లేవగానే కనిపించాయి చొరబాట్లు, ఇప్పుడు ఎక్కడ లేవు. ఎందుకంటే భారతదేశం రక్షణ కూడా ఏ విధంగా ఖర్చు పెడతా ఉంది. భారతదేశ రక్షణ డిఫెన్స్ సెక్టర్ లో కూడా మనమే తయారు చేసుకొని వెపన్స్ మనమే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గురించి కానీ జగన్ గురించి మీరు అడుగుతా ఉన్నారు కదా, ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఫెయిల్యూర్ లీడర్ చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలు. ఆయన చెప్పిన హామీలు ఆయన రకరకాలు మాట్లాడాడు కదా. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఎక్కడ ముందు కూడా పోలే. మొత్తం అప్పుల కుప్పుగా తయారు చేసి ఆర్థిక విచ్ఛిన్నం చేసి ఆర్థిక సర్వనాశం చేసింది కేసీఆర్. మనం అనుకున్న నిజంగానే అరే తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో తీసుకుపోతారని చెప్పి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏ ప్రాజెక్టులు కూడా కట్టకుండా, ఈవెన్ కాలేజ్ ప్రాజెక్టు బీబీసీలో పేరు చెప్పుకొని పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి అది కూలిపోతా ఉంటే అది ఏం చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టులు తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, మిగతా హామీలన్నీ కూడా సంపూర్తిగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన దానికోసమే. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు చెప్పండి? ఇదంతా కూడా ఏంటంటే గెలిపించడమే వేస్ట్ వీళ్ళని చెప్పాలంటే. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడమే, ఇక వేరే ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం రాష్ట్రం బాగుపడిందంటే కేసీఆర్ వల్ల కాదు. తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి కాబట్టే ఈ రోజు ఈ రోడ్లు కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ దగ్గర ఈ విధంగా ఉన్నాయి అంటే ఆల్ బికాస్ ఆఫ్ ది
మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వల్లనే, లేకపోతే కేసీఆర్ ఏదో చేసిండని, కేసీఆర్ ఏదో తీసుకొచ్చి చేసిండని అప్పుల కుప్పగా తయారు చేసింది తప్పితే ఎక్కడ కూడా మరి కేసీఆర్ చేసింది ఏమి లేదు. అందుకే ఆయన ఈ లిస్ట్ లో కనపట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. సరే, జగన్ గురించి మాట్లాడితే అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ తప్పితే వచ్చిన ఆదాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు, ఖర్చు పెట్టడమే తప్పితే అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడమే తప్పితే ఎక్కువ ఒక కంపెనీ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఏవి లేవు. కాబట్టే ఆయనని మరి ఎవరు కూడా ఆదరిస్తలేరు, ఆయన ఆ లిస్ట్ లో కనపడట్లేదు. అఫ్ కోర్స్ అది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ ఎవరైతే అభివృద్ధికి ఉపయోగపడతారో, అభివృద్ధి సలహాలు కానీ, సూచనలు కానీ, లేకపోతే ముందుకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తారో వారిని గెలిపించే అవకాశాలు ఉంటాయి, వారికి ఆదరణ చూపించే అవకాశాలు ఉంటాయి, వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళే ఈ రోజు ప్రపంచ పటంలో కానీ, భారతదేశ పటంలో కానీ నెంబర్ 1 స్థానంలో ఉండవు.